సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే రేపు మగ. విన్నారు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే హిందువుల అయినాక మనకు రక్తము మరగదా? ఇలాంటి ఎదవను మనం ఏ రకంగా క్షమించాలి? ఇలాంటి ఎదవను మన ఇండియాకు వస్తే ఎలాంటి చెప్పు తీసుకుని కొట్టాలి? ఇలాంటి మూర్ఖుని ఎందుకు ఫాలో కావాలి? ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు కానీ హిందువులందరూ కూడా వీని ఏ రకంగా క్షమించాలి? మీరే చెప్పండి. ఇలాంటి మూర్ఖుని ఎందుకు ఫాలో అవుతున్నాము అని చెప్పేసి ఇప్పుడు చాలామంది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వీన్ని అన్ఫాలో కావడము, ఇన్స్టాలో యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరిగిపోతుంది. ఎందుకంటే వీడి పతనాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసిండు, అంటే వీని పతనం ఇప్పుడే మొదలైంది అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. వాడికి ఎగ్నెస్ట్గా వీడియోలు కూడా చేస్తున్నారు. ఇలాంటి మూర్ఖులను నా దృష్టిలో ఏం చేసినా పాపం లేదు అని నాకు అనిపించింది. వాడు నిజంగా కూడా మనిషి పుడితే వాడు ఇండియాలో అడుగు పెడితే మాత్రం ప్రాణాలతోని బయటికి వెళ్ళడు అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. నిజంగా కూడా ఇప్పుడు మార్పు మొదలైంది అని అనిపించింది. ఇలాంటి ఎదవలను మనం ప్రోత్సహించకూడదు, వీడు దేశ ద్రోహి కంటే ఎక్కువ అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. అదేవిధంగా వీడు మాట్లాడినటువంటి మాట తీరుకు గరిగపాటి గారికి కానీ, మన శివాజన్నకు కానీ, మన సీతమ్మ తల్లికి కూడా క్షమాపణ చెప్పాలి. మన హిందూ దేవులను అవమానించినందుకు వీడు క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అందరూ కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాడు స్పందించి ఏమంటున్నాడంటే, మీరందరూ అడుగుతున్నారు కాబట్టికే శివన్నకు నేనంటే ఇష్టమట, అందుకే ఇప్పుడే చూశాను శివన్న క్షమాపణ అడిగిండు, చెల్లు నేను కూడా క్షమాపణ అడిగేస్తున్నా. అదేవిధంగా గరిగపాటి గారు మాట్లాడినటువంటి మాటలకు నేను కూడా క్షమాపణ అడుగుతున్నా, అంతే. జస్ట్ ఆయన మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడినా క్షమాపణ అడుగుతున్నా. ఇప్పుడు సీతమ్మ తల్లిని నేను ద్వేషించాలని కాదు, దూషించాలని కాదు, నేను ఏ రకంగా కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను ఒకటి చెప్పాలనుకున్నా అది పూర్తి అవ్వలేదు, ఎందుకంటే ఆ చిన్న వీడియోలలో చెప్పలేను కదా. అందుకే మీకు అలా అర్థమైంది. నేను సీతమ్మ తల్లిని ఎప్పుడు అవమానించలేదు, నాకు అమ్మతో సమానము, నేను అలాంటి అమ్మను నేను ఎప్పుడు అవమానించను. నేను హిందువునా ముస్లిమా అని నన్ను అడుగుతున్నారు కదా, మీరు ఎవడరా నువ్వు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. నేను హిందువునే, నేను వినాయకుడి టెంపుల్ దగ్గర ఉన్నా, నేను వినాయకుని సాక్షిగా చెప్తున్నా. నేను తప్పుగా మాట్లాడుంటే రక్తం కక్కుకొని చచ్చిపోతా. ఒకవేళ మీరు నన్ను అన్ఫాలో అయినా, నన్ను ఫాలో కాకపోయినా కూడా, నన్ను క్షమించకపోయినా కూడా 2026లో మీరు నాశనం అయిపోతారని చెప్పేసి ఇలాంటి శాపనార్థాలు పెడుతున్నటువంటి ఎదవను ఏ చెప్పు తీసుకొని కొట్టాలి అన్నది మీరు కామెంట్ చేయండి. ఇలాంటి ఎదవలకు మనం ఎందుకు ప్రోత్సహించాలి? ఇలాంటి ఎదవలను ఇంకా కూడా మనం క్షమించుకుంటూ పోవాలన్నా? ఇలాంటి ఎదవలను ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయకూడదు, ఎందుకు అన్ఫాలో కాకూడదు అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఎదవలను మనం ప్రోత్సహించకూడదు. ఎవరైనా మన దేశానికి దేశ ద్రోహుల్లాగా మారితే అలాంటి వాళ్ళను క్షమించకూడదు. మన హిందూ దేవుళ్ళను కించపరిచినట్టుగా